నీ కుటుంబంలో నీ పని ఏంటి? నీ బాధ్యత ఏంటి? నీ సంఘంలో నీ బాధ్యత ఏంటి? నీ సమాజంలో నీ బాధ్యత ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? నీ పని నువ్వు నిర్వర్తించగలుగుతున్నావా? నీ పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నావా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా చేశానని యేసయ్య చెప్పినట్లు నువ్వు చెప్పగలవా? అసలు నీ పని ఏంటి? తండ్రిగా నీ బాధ్యతలు ఎందుకు విఫలమవుతున్నాయి? తల్లిగా నీ బాధ్యతలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఎందుకు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ బిడ్డలు నిలపలేకపోతున్నావు? అంటే నీ పనిలో, నీ కర్తవ్యంలో నువ్వు విఫలమైపోయావు. అలా విఫలము చేయడానికే ఒకడు పని చేస్తున్నాడు. ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో ఎదుర్కోవడం, వాటిని రిపోర్ట్ చేయడం. దేవుని వాక్యం నీకు అప్పగించబడిన పని ఏంటంటే దీంట్లో ఏముందో చెప్పడం. లోకంలో ఏం జరిగిందో చెప్పుకోవడం కాదు. దానికి చాలా న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి. లోకంలో ఏం జరిగిందో చెప్పడానికి న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి. దేవుని వాక్యం ఏం చెబుతుందో చెప్పడానికే నువ్వు ఉన్నావు. అది నీ పని. కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోతే ఎలా? నీ పనిని నువ్వు మర్చిపోతే ఎలా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద నివసిస్తున్న మనందరి జీవితాల్లోనికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను, పనిని ఏర్పాటు చేశాడు. పనిని గుర్తించడం చాలా ప్రాముఖ్యం. పనిని గుర్తించాలి. నా పని ఏంటి? ఈరోజు కుటుంబ వ్యవస్థలో కుటుంబాలకి పాడైపోవడానికి కారణం ఏంటంటే తండ్రి అనబడిన వ్యక్తి తన బాధ్యత గుర్తించకపోవటం, తల్లి అనబడే వ్యక్తి తన బాధ్యత గుర్తించకపోవటం. చాలా సందర్భాల్లో పని చేయడు. చాలా సందర్భాల్లో ఉన్నదాన్ని వ్యర్థం చేస్తాడు, తాగేస్తాడు. చాలా సందర్భాల్లో పని చేయకపోగా కష్టపడి పని చేయుచున్న తన భార్య ధనాన్ని కూడా వ్యర్థం చేస్తాడు. ఇప్పుడు అవసరతలు గడపాలంటే ధనం కావాలి, దానికోసం అప్పు చేస్తాడు. ఆ అప్పును మరలా తీర్చాలంటే డబ్బులు కావాలి, దీనికోసం మరొక అప్పు చేస్తాడు. ఏ వ్యక్తి అయితే తన పని ఏదో గుర్తించక, తన బాధ్యత ఏదో తను గుర్తించక జీవితాన్ని కొనసాగిస్తారో వారు సమస్యల్లో పడిపోతారు. కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి. ఈరోజు పాడైన ఏ కుటుంబాన్ని చూసినా అక్కడ ఎవరో వారి వారి పనిని నిర్వర్తించడంలో విఫలమవుతూ మనకు కనబడుతుంది. ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేదంటే కారణం ఏంటంటే ఆ కుటుంబాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన పనిలో విఫలమైపోయాడని అర్థం. యేసు ప్రభువు వారు అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా చేసి ముగించాను అన్నాడు. దేవుడు మనకు ఒక పని ఇచ్చాడు. కుటుంబ వ్యవస్థలో నీకు ఇచ్చిన ఏ పని అయితే ఉందో ఆ పనిని నువ్వు సక్రమంగా చేయలేకపోతే కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది. సంఘంలో దేవుడు నీకు ఇచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని నువ్వు సక్రమంగా చేయలేకపోతే సంఘం పాడైపోద్ది. సమాజంలో నువ్వు చేయాల్సిన పనిని నువ్వు సక్రమంగా చేయలేకపోతే సమాజము పాడైపోద్ది. ఈరోజు మన పని ఏంటి, నా పని ఏంటి అని నాకు, నా పని ఏంటి అని నీకు అర్థమైతే జీవితము బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళిపోద్ది. ఈరోజు అలా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే నాకు నా పని అర్థం కాకపోవటం. ఒకవేళ నా పని ఇది అని తెలిసినా నేను దాన్ని నిర్వర్తించలేకపోవటం, నేను నిర్వర్తించలేకపోతున్నాను అని తెలిసినా వేరొక దాంట్లోకి నేను తలదూర్చుకోవటం. కాబట్టి మన పని ఏంటో మనకి తెలియాలి. బైబిల్లో నుంచి ఒక చిన్న మాట చదువుదాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వాక్యం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసికుల రాజు సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. చదవబడిన లేఖనాల్లో నుంచి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుచు ఉండగా వినగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. సమయోచితమైన మీ జ్ఞానముతో మీరు మమ్మల్ని నింపండి. సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోటి నుంచి మీరు మాట్లాడండి. ఒక మనుష్యుడు నీ మాటలు ఉచ్చరించడం వలన అవి శక్తివంతముగా మార్చబడవు. నీ మాటలు శక్తివంతమైనవి కనుక మా జీవితాల్లో ప్రభావాన్ని చూపునట్లు నీ కృపను దయచేయమని, అధ్యంతములు మీకు మహిమకరముగా మా జీవితాల్లో మీరు వాడుకొనమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేశారు. దానియేలు ఇక్కడ మనందరికీ సుప్రచితుడు. దానియేలు ఎలా చెరకు వచ్చాడు, ఎలా దీవించబడ్డాడు, ఏ స్థాయికి వెళ్ళాడు అని సండే స్కూల్ నాటి నుండి, ఎప్పటి నుండి? సండే స్కూల్ నాటి నుండి వింటూనే ఉన్నాం. ఈ దానియేలు ప్రార్థన చేసినప్పుడు
గాబ్రియేలు దూత వర్తమానాన్ని తీసుకొని వస్తున్నాడు. ఒక్కొక్క దూతకి ఒక్కొక్క పని అప్పగించబడింది. ఒకరు వర్తమానికులు, ఒకరు యుద్ధం చేసేవారు. ఈ దానియేలు ప్రార్థన విన్న దేవుడు ఆ ప్రార్థనకి సమాధానాన్ని సిద్ధపరిచి గాబ్రియేలు చేత పంపాడు. ఆ గాబ్రియేలు దూత వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నప్పుడు మధ్యలో పారసికుల అధిపతి, మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే సాతానుగాడు అడ్డుపడి ఏమన్నాడు? దానియేలు ఎట్లాంటోడో తెలుసా నీకు? దానియేలు బ్రతుకు తెలుసా నీకు? ఎలా నువ్వు దానియేలుకి ఈ వర్తమానం చెబుతావు? అతడు ప్రార్థన చేయగానే వినేస్తావా? అతడు ఏ లోపాలు చేయలేదా? తప్పులు చేయలేదా? రోషం కలిగినోడు అంటున్నావే, భాష మార్చినప్పుడు ఎలా ఒప్పుకున్నాడు? దానియేలు భక్తిపరుడు అంటున్నావే, దేవునికి ప్రియుడు అంటున్నావే, వేషధారణ మార్చినప్పుడు ఎలా ఒప్పుకున్నాడు? దానియేలు మంచి జ్ఞానవంతుడు, దేవుణ్ణి హత్తుకొని బ్రతికేవాడని చెబుతున్నావే, అన్య దేవత పేర్లు వారికి పెట్టినప్పుడు అతడు ఎలా మౌనంగా ఉన్నాడు? ఇలాంటి కొన్ని నెపాలు అతని మీద వేసి అతని ప్రార్థనకి రావలసిన సమాధానాన్ని అడ్డుపడడానికి చూశాడు. మన దైనందిన జీవితాల్లో మనం ప్రార్థిస్తున్నప్పుడు మన మీద నెపాలు మోసేవాడు ఒకడు ఉన్నాడు. మన బలహీనతలను ఆసరాగా చేసుకొని, మనం ఏదైతే చేస్తున్నామో ఆ పొరపాటులను ఆసరాగా చేసుకొని దేవుని కార్యాలు ఆపడానికి చూసేవాడు ఒకడు ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఆపేసేవాడు వాడి పని ఏంటంటే నెపములు వేయటం. గాబ్రియేలు పని ఏంటంటే వర్తమానం తేడం. మికాయేలు పని ఏంటంటే యుద్ధం చేయటం. నేను దేవుని దూతనే, నాకు శక్తి ఉందని గాబ్రియేలు ఖడ్గాను చూస్తే రెక్కల దగ్గర కింద పడతాయి. అవతల ఉన్నాడు సామాన్యుడు కాదాడు. ఇప్పుడు యుద్ధం చేయాలంటే మికాయేలు రావాలి. మికాయేలు పని యుద్ధం చేయడం. మన దైనందిన జీవితాల్లో నీ పని ఏంటి? నీ కుటుంబంలో నీ పని ఏంటి? నీ బాధ్యత ఏంటి? నీ సంఘములో నీ బాధ్యత ఏంటి? నీ సమాజంలో నీ బాధ్యత ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? నీ పని నువ్వు నిర్వర్తించగలుగుతున్నావా? నీ పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నావా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా చేశానని యేసయ్య చెప్పినట్లు నువ్వు చెప్పగలవా? అసలు నీ పని ఏంటి? నా పని అండి మా ఆయన తెస్తాడు వండడం, వడ్డీయడం. నా పని సంపాదించడం, నా భార్యకు సరికలు తీసుకొచ్చి ఇస్తే ఆవిడ వండి పెడిద్ది, తిని పడుకోవడం. కుటుంబాలు బాధ్యత లేనివిగా, క్రైస్తవ సంఘాలు బాధ్యత లేనివిగా, క్రైస్తవ సమాజాలు బాధ్యత లేనిగా అయిపోతున్నాయి. మ్యాన్ షల్ నాట్ లివ్ బ్రెడ్ ఎలోన్ అని యేసుప్రభువు అన్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు. దేవుని నోట నుండి వచ్చే మాటే మనిషిని బ్రతికిస్తుంది. ఒకవేళ ఆహారమే మనిషిని బ్రతికించేలా ఉంటే, ఆహారమే మనిషికి జీవాన్ని ఇచ్చేలా ఉంటే, ఆహారం వల్లనే మనిషికి ఆయుష్ పెరిగేలా ఉంటే ప్రపంచంలో నిత్యము జీవించి ఉండేవాళ్ళు చాలా మంది ఉండేవారే. నీ పని ఏంటి? నువ్వేం చేస్తున్నావు? ఏం చేయడానికి రూపించబడ్డావు? నీ కర్తవ్యం ఏంటి? తండ్రిగా నీ బాధ్యతలు ఎందుకు విఫలమవుతున్నాయి? తల్లిగా నీ బాధ్యతలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఎందుకు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ బిడ్డలు నిలపలేకపోతున్నావు? అంటే నీ పనిలో, నీ కర్తవ్యంలో నువ్వు విఫలమైపోయావు. అలా విఫలము చేయడానికే ఒకడు పనిచేస్తున్నాడు. ఈ దానియేలు ఎంత ప్రార్థన చేసినా ఈ వ్యక్తి దాన్ని అడ్డుగిస్తూనే ఉన్నాడు. ఎన్ని రోజులు అంటమ్మా? 21 రోజు. ఈ 21 రోజు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈ 21 రోజు గాబ్రియేలు దూత ఆ పారసికుల అధిపతితో పోరాడుతూనే ఉన్నాడు. మికాయేలు దూత, ప్రధానుల్లో ఒకడైన మికాయేలు దూత వచ్చి వ్యాజ్యమాడేంత వరకు అతడు విడిపించాడు. మోషే శరీరాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా అడ్డగించేసాడు. కానానికి వరకు వెళ్తావని దేవుడు పిలిస్తే మధ్యలో ఎందుకు చనిపోయాడు అనుకున్నావు? మరి ఇలాంటి వాడు నువ్వు సమాధి చేస్తావా? ఇలాంటి వాడి కోసం నువ్వు వస్తావా అని అడ్డగించేస్తే మికాయేలు తీర్పు తీర్చకుండా దేవుడే నిన్ను చూసుకొని గద్దించి మోషే శరీరం తీసుకొని, నీ పని ఎంత ప్రాముఖ్యమో నీ పనికి అన్ని ఆటంకాలు ఉన్నాయి. నా పని నేను గుర్తించకపోతే దాన్ని చేయలేను. కాబట్టి పనిని గుర్తించాలి. నువ్వు ప్రవక్తవా, బోధకుడువా, పాటలు పాడేవాడువా, పరిచారకుడువా, ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడో ఆ పని గుర్తించాలి. ఒకవేళ ఇది నా పని అని అర్థమైనా, ఒక్కోసారి మన పని కంటే పక్కనోడి పనికి విలువ ఉంటుంది.
పరిచారకులు ఎప్పుడు తక్కువ కాదు. యేసయ్య కోసం మొట్టమొదటిగా తన ప్రాణం పెట్టిన ఒక పరిచారకుడు అతడు స్టెఫెను. ఎందుకు ఎంచుకున్నారంటే తిండి పంచి పెట్టడం కోసం అభిషేకించారు ఆ వ్యక్తిని. అంతేనా? ఆహారం కూడా గొడవలు వస్తున్నాయి. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళకి, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకి సమానంగా అన్నం పెట్టాలి. వీడు నీ అని తేడా లేకుండా అందరిని సమానంగా చూడగలిగే వ్యక్తులు కావాలని ఎంచుకున్నారు. వారిలో ఒకడే స్టెఫెను. యేసయ్య కోసం మొట్టమొదటి ఎవరు చచ్చిపోయాడంటే ఆ వ్యక్తి. అపోస్తలులు కాదు, గొప్ప పరిచయం చేసిన వాళ్ళు కాదు, ఒక పరిచారకుడు. కాబట్టి తన పని తను గుర్తించాడు. కాబట్టి తన పని కోసం తను ఏం చేయగలగాలో అది చేశాడు. ఈరోజు మన పని మనం గుర్తించక ఇది తక్కువ అనుకుంటున్నాం కాబట్టి ఆ పనిలో సక్సెస్ అవ్వలేకపోతున్నాం. బైబిల్లో 2 దినవృత్తాంతాల గ్రంథం మనం చదువుతున్నప్పుడు 26వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. 2 దినవృత్తాంతాలు 26:18. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని, జాగ్రత్తగా వినాలి, ఉజ్జియా రాజు బాల్యము నుండి దైవికంగా పెరిగాడు. అక్కడి నుంచి బాల్యం నుండి జాగ్రత్తగా పెరిగాడు. భక్తి విధానాలు అవలంబించుకున్నాడు. అతని స్థాయి ఎలా పెరిగిందంటే 8వ అధ్యాయంలో మనకు కనబడింది. చుట్టూ దేశాలు అతనికి పన్ను చెల్లిస్తున్నాయి. ఏ రాజ్యమైనా ఇతనికి దాసోహం అవ్వాలి, పన్ను చెల్లించాలి. అది ఈయన స్టాండర్డ్స్. అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సు నందు గర్వించిన వాడై, నేను అన్ని పనులు చేశా, రాజ్యాన్ని పరిపాలించాను, న్యాయం తీర్చాను, అన్నీ ఉన్నాయి, కానీ ఒక లోటుగా ఉంది. ఏంటంటే దైవజనుని స్థానంలో నిలబడాలి అనుకున్నాడు. మనుష్యులకి దేవునికి మధ్యవర్తిగా నిలబడాలి అనుకున్నాడు. నేను ధూపము వేసి మనుష్యుల పక్షాన దేవుని ఎదుట ప్రక్షాళన చేయాలి అనుకున్నాడు. ఆ ఒక్క పని కూడా చేస్తే నా జీవితం సాఫల్యము అనుకొని ధూపపార్తి చేతబట్టి లేచి దేవాలయానికి వచ్చాడు. ఇంచుమించుగా 80 మంది యాజకులు అక్కడ ఉండి, ఉజ్జియా, ఇది నీ పని కాదు, నువ్వు రాజువి, నీ పనిది కాదు, నువ్వు రాజువి, నీ పనిది కాదు. ఈ పని చేయడానికి దేవుడు అహరోను వంశస్థుల్ని ఎప్పుడో ఏర్పరిచెను. అహరోను వంశస్థులు ఉన్నారు, ఇది నీ పని కాదు అని చెప్పాడు. అయితే ఉజ్జియా అంట రౌద్రుడై ఏమైపోయాడు? రౌద్రుడంటే భయంకరమైన కోపం వచ్చేసి రౌద్రుడై ధూపపార్తి చేతబట్టి ప్రత్యక్ష గుడాల నుంచి అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను నొసట అప్పుడే కుష్టి పుట్టింది. తడవు చేయక బయటికి వెళ్తే మంచిది నువ్వు అన్నారు. సిగ్గొచ్చి దేవుడు ముత్తాడు అని అర్థమయ్యి వెంటనే వెలుపలికి వెళ్ళిపోయాడు. దేశాలన్నీ పన్ను కట్టే ఈయనకి తిండి పెట్టేవాడు కరువైపోయాడు. పాలము వెలుపలాక గుడారం వేస్తారు, గుడారంలో ఉండాలి. వీడి బొచ్చి వీడిదే. అవ రాజుగారు అంటే తిన్నాడు, కడుగుతామంటే కుదరదు. ఈయన చెంబు ఈందే. ఆహారం తీసుకెళ్ళి బొచ్చులో దెమ్మరిచి నెడితే తింటాడు. దూరం నుంచి ఆ చెంబులో నీళ్లు పోస్తే తాగుతాడు. ఒకవేళ ఇతనికి సరైన ఆహారం పెట్టకపోయినా, సరైన వసతులు అనుగ్రహించకపోయినా, నేను రాజుని అని ఊర్లోకి రావడానికి వీలు లేదు, వస్తే రాళ్లతో కూడా చంపేస్తారు. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఏ స్థితికి వెళ్ళిన వ్యక్తి, దేశాలను గడగడలాడించిన వ్యక్తి ఏ దీనస్థితికి దిగజారిపోయాడో చూడండి. కారణం ఒకటే, తనది కాని పనిలోనికి అతడు నిమగ్నం అవడానికి ప్రయత్నం చేశాడు. నీకంటూ ఒక పని ఉంది, నీకంటూ ఒక పనిని ఏర్పాటు చేశాడు, నీకంటూ ఒక పనిని ఆయన ఉద్దేశించాడు. ఆ పని చేయి. నువ్వు ఎప్పుడైతే నీ పనిని ధిక్కరిస్తావో, లేక నువ్వు ఎప్పుడైతే నీ పని కానీ వేరే పనులు నువ్వు చేయను దూరిస్తావో, నువ్వు పతనమైపోవడమే కాక వెనకటి తరాలు నీ గురించిన చెడ్డ సమాచారాన్ని వినవలసి వస్తుంది. లోతు భార్యకు దేవుడు చెప్పాడు, వెనకకు తిరగకుండా వెళ్ళిపో అన్నాడు. వెనకకు తిరగకుండా వెళ్ళిపో అన్నాడు. లోతు భార్య, లోతు పిల్లలు వీరు వచ్చేస్తూ ఉన్నప్పుడు వెనక నుంచి అగ్ని గంధాలు పడుతున్నాయి. ఆ ఫ్లాష్ లైటింగ్ ఉంటుంది కదా, అది అర్థమవుతుంది. వీళ్ళన్నడు వెనక్కి తిరిగి చూడలే, ముందుగానే పరిగెత్తున్నారు. లోతు భార్య వెనకకి తిరిగి చూస్తుంది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ మధ్య ఒక బోధ మొదలైంది, కొత్త బోధ.
నా వంటి నీతిమంతులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని లోతు భార్య చూసిందని ఒక ఆయన ప్రసంగం చేశారు. వక్రీకరణ. దేవుని దూతలు లోతు కుటుంబాన్ని తీసుకువచ్చి బయట వదిలిపెట్టారు. వారు ఏం చేశారంటే తీసుకొచ్చి బయట వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెనక్కి మాత్రం చూడొద్దన్నారు. నీతిమంతులు ఉంటే దూతలకు తెలియదా? నీకెవరైనా ఉంటే తెచ్చుకో అని చెప్పిన దూతలు పలానా వ్యక్తులు నీతిమంతులు అని చెప్పరా? వక్రీకరణ, కొత్త బోధ చెప్పాలి. వక్రీకరించడం, అందరిలో దేవుడు ఏంటంటే వక్రీకరించడం. ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో ఎదుర్కోవడం, వాటిని రిపోర్ట్ చేయడం. దేవుని వాక్యం నీకు అప్పగించబడిన పని ఏంటంటే దీంట్లో ఏముందో చెప్పడం. లోకంలో ఏం జరిగిందో చెప్పుకోవడం కాదు, దానికి చాలా న్యూస్ ఛానల్ ఉన్నాయి. లోకంలో ఏం జరిగిందో చెప్పడానికి న్యూస్ ఛానల్ ఉన్నాయి. దేవుని వాక్యం ఏం చెబుతుందో చెప్పడానికే నువ్వు ఉన్నావు. అది నీ పని. నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోతే ఎలా? నీ పనిని నువ్వు మర్చిపోతే ఎలా? ఉజ్జియా, నువ్వు రాజువి, నువ్వు పరిపాలకుడివి, యాజకుడివి కానే కాదు. మోషేనే దేవుడు పక్కన పెట్టి అహరోనుకి వెళ్ళాడు. అహరోను దగ్గరికి వెళ్ళాడు. మోషే కుమారులు లేరా? మోసే సంతతి అహరోను సంతతి ఒకటి కాదా? ఎందుకు ప్రత్యేకంగా అహరోను సంతతి, అహరోను కుమారులు అని రాయించాడు? దేవుడు చెప్పగానే వెనువెంటనే స్పందించే వ్యక్తుల జీవితాల్లో దేవుని కార్యాలు ఒకలాగుంటాయి, ఆలస్యంగా స్పందించే వ్యక్తుల జీవితాల కార్యాలు మరోలాగుంటాయి. మోషే, ఇది పరిశుద్ధ స్థలం, చెప్పలేడు, విడిచాడు. నీ పితరుల దేవుణ్ణి నేను భయపడ్డాడు, వణికాడు, దేవునికి ప్రణమిల్లాడు. వెళ్ళి ఐగుప్తులో ఉన్న నా ప్రజలను విడిపించు అంటే నేను కాదు అన్నాడు. నా వల్ల కాదు, వేరొకరం చూసుకున్నాడు. అహరోను విషయంలో చూడండి, అరణ్యంలో ఉన్న నీ సహోదరుని కలుచుకో వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు అంతే. నేనా, ఎటు, ఎక్కడ, ఒకనే వెళ్ళాలా, ఇవేమి వెళ్ళమని కానీ వెళ్ళిపోయాడు అంతే. దేవునికి యాజకులు కావాలనుకున్నప్పుడు చెప్పగానే మాటనేవాడు గుర్తొచ్చాడు, చెప్పించుకొని చేసేవాడు గుర్తురాలా. అందుకే నీవు, నీ కుమారులు, నీ సంతతి నాది, వారు పని చేయని అవసరం లేదన్నాడు దేవుడు. వారు ఏ పని మీద పిలిచారో ఆ పని మీదే ఉండాలి. నువ్వు ఏ పని మీద పిలువబడ్డావు ఆ పని మీద ఉండాలి. నువ్వు పరిపాలకుడివి, పరిపాలించు. కానీ యాజక ధర్మాన్ని నువ్వు చెయ్యకూడదు అంటే ఒప్పుకోలేదు. రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు మనకు గెహాజీ కనపడతాడు. వీరి జీవితాలు మనకు సుపరిచితం, మనకు కొత్త ఏమి కాదు. ఒరే బాబు, నువ్వు అమాలేకులందరినీ చంపేరా అంటే సౌలు ఏం చేశాడు? ఒగోగుని బలిసిన ఎద్దుల్ని కొన్ని తీసుకొచ్చాడు. ఈ దేవుడిని యెహోవాకు బలిపిద్దామని ఈ జనులు అన్నాడు. ఎవరంట? సమూయేలు ఏం చేశాడు? కత్తి తీసుకొని యెహోవా సన్నిధిలో అగోగుని తుత్తునీయులకు నరికి చంపేసి. ఆ పని చేయాల్సింది ఎవరు? సౌలు. ఎప్పుడు నీ పనులు నువ్వు విఫలమవుతావో అప్పుడు నీ బాధ్యత మరొకడికి అప్పగించబడుతుంది. ఎప్పుడు నీకు ఇచ్చిన పని నువ్వు నెరవేర్చలేవో అప్పుడు ఆ పనిని వేరొకడికి ఇస్తాడు. గెహాజీ దగ్గర ఎలీషా అంటాడు, రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. 2 రాజులు 5:1. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండును. హల్లెలూయా. యెహోవాయే జయము కలుగు చేశాడంట సిరియా దేశానికి. గుంపులుగా వచ్చి గెలిచినప్పుడల్లా కొంత దోసుకొని వెళ్ళిపోతూ ఒక చిన్నదాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇశ్రాయేలు చిన్నది అని సంబోధిస్తామని. ఆ చిన్నది చెప్పింది, నువ్వు ప్రవక్త దగ్గరుంటే బాగుపడతావని వచ్చాడు. రాజు బట్టలు చింపుకొని అన్నాడు, అయ్యో మళ్ళా యుద్ధానికి వచ్చాడు, ఏదో ఒక వంక పెట్టుకుని అంటే. అప్పుడు ఎలీషా అంటాడు, ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని వారికి తెలియనట్లు నా యొద్దకు పంపి అన్నాడు. సరే అని ఈయన యొద్దకు పంపిస్తే ఆయన వచ్చి బయట ఉన్నాడు, ఈయన లోపల ఉన్నాడు. ఒకరిని పిలిచి, బయట నయమాను ఉన్నాడు కానీ మన వెనకేముంది బహింగోం కెనాల్ ఉంది మనకి, వాళ్ళకేముంది యొర్దాను నదిలో మునగమన్నాడు. మన ఊరిలో మనకి బహింగోం కెనాల్ ఉన్నట్లే వాళ్ళ ఊరిలో వాళ్ళకి ఏ నది ఉంది? యొర్దాను నది ఉంది. వీడికి బాగా కోపం వచ్చింది, రస వేసుకొని వెళ్ళిపోతున్నాడు. పనోడు అన్నాడు, అయ్యా ఆయన చెప్పిన నది ఇదేనయ్యా. ఎరా ఎంతకన్నా మంచిది మన ఊర్లో లేవా? ఉన్నాయా? మరేం దీంట్లో మునగమంటాడు? ఏమనుకుంటాడు నన్ను? పదా వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతాడు. అన్నాడు, అయ్యా సరే, ఒకవేళ ఆయన బంగారం అడిగాడు అనుకో, ఇస్తావా? అందుకే కదరా మూటలు తెచ్చింది. మరి ఆయన ఏం చెప్పాడయ్యా? నదిలో దిగి 7 మార్లు మునుగు వెళ్ళు అన్నాడు కదా. ఏది సులువయ్యా అన్నాడు. ఒక్కోసారి పనుల చేత, ఒక్కోసారి గాడిదల చేత దేవుడు బుద్ధి చెప్పించాడు. సరే దిగెళ్ళి మునిగాడు. అట్లా 6 మార్లు మునిగాడు. తేడాగప్పలు అంటే మనకి డాక్టర్ ఒక కోర్స్ ఇస్తాడు. ఈ కోర్స్ మొత్తం ఆడేది ఆఖరి బిల్ల వేసుకున్నది ఆఖరి రిజల్ట్ రాకదా, కొంచెం రావాలి. మన మైండ్ అది ఫిక్స్ అయిపోయింది. ఈ బిల్ల వాడుకున్నా కానీ ఒక రకంగా ఉంది అనుకుంటే కంటిన్యూ చేస్తాం, లేకపోతే ఆపేస్తాం. అవునా కదా? ఇంకోటి ఆడదానికి వెళ్ళిపోతాం. ఈయన 6 సార్లు మునిగాడు, తేడా లేదు చేసి ఏం లేదు. 7వ మునిగి లెగుస్తున్నప్పుడు అంటే పసిపిల్లవాని దేహం, పసిపిల్లల దేహం ఎలా పడింది చూసారా? ఎలా ఉంటుంది? హల్లెలూయా హల్లెలూయా. పసిపిల్ల దేహం ఎలా ఇప్పుడు చూసారా? వాడి కాళ్ళు నోట్లో పెట్టుకుని కొరికేస్తాయి.
ఇప్పుడు మన కాలు ఇప్పుడు నోట్లో పెట్టుకుంటాడా? కాలు తగిలితేనే దండం పెట్టుకుంటాడు. వద్దురా బాబు. పసిపిల్లవాని దేహం వల్ల అయిపోయింది. కృతజ్ఞత కలిగి సంతోషంగా వచ్చి, అయ్యా నేను బాగుపడ్డానయ్యా, నీకోసం వస్తువులు తీసుకొచ్చా, కానుకలు తీసుకొచ్చా అంటే, నీది నాకేమొద్దు, నువ్వు వెళ్ళాను, వెళ్ళిపోతున్నా. గెహాజీ ఉన్నాడే, గెహాజీ పరుగు పరుగున వెళ్ళి, సార్ నువ్వు ఇట్లా బయలుదేరేవో లేదో, అట్లా మా ఇంటికి రాజుగారి దగ్గర నుంచి కొంతమంది మనుషులు వచ్చారు సార్, వాళ్ళకి కానుకలు పంపాలా, ఆయన మొహమాట పడ్డాడు కొంచెం మిమ్మల్ని అడగడానికి, నన్ను పంపాడు సార్. అవునా? సరే, ఏం కావాలి? ఒక బంగారం మూట, ఒక వస్త్రాల మూట, ఒక వెండి మూట. రేయ్, అయ్యగారికి రెండు ఏమనరా మీరు? నన్ను సంతోషపడ్డాడు. అయ్యగారికి రెండు ఏమనరా అన్నాడు. తీసుకొచ్చుకున్నాడు. రే ఆగండి రా, ఇక్కడ దించండి, ఎక్కడి నుంచి వాళ్ళు మోసుకెళ్తారులే అని అక్కడ దించేసి ఇంట్లో సర్దేసి లోపలికి రాగానే అడిగాడు ఈయన, ఎవరు? ఎలీషా. ఏమని? ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. గెహాజీ ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనడానికి వచ్చినప్పుడు నా మనస్సునితో కూడా రాలేదా? వెండిని, బంగారాన్ని, ద్రాక్ష తోటల్ని, ఒలువ చెట్లని సంపాదించుకోవడానికి ఇది సమయమా? నువ్వు ఎవరు గెహాజీ? నీ స్థాయి ఏంటి? నీ పని ఏంటి? నీ పరిచర్య ఏంటి? ఏది నీకు ప్రధానము? నువ్వు ఏ స్థాయిలో ఉండవలసిన వాడవు? ప్రవక్త తర్వాత ప్రవక్త అంత స్థాయి కలిగిన నీవు వెండి బంగారముల వెంబడి పరిగెత్తవచ్చా? ఒక రోగమును శాసించగలిగిన నీవు ఒకటి దగ్గర చెయ్యి చాచవచ్చా? రాజు సహితము నమస్కరించే స్థితిగతుల మధ్య బ్రతకే నీవు ఓ మనిషి వెంబడి పరిగెత్తి వెండిని, బంగారాన్ని సంపాదించుకోవడానికి ఇది సమయమా? కర్తవ్యాన్ని మర్చిపోయాడు, పనిని మర్చిపోయాడు, స్థాయిని మర్చిపోయాడు. కారణము ధనం. ఈరోజు నీ పనిని నువ్వు మర్చిపోవడానికి కారణం ఏంటి? నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోవడానికి కారణం ఏంటి? డబ్బులా? అధికారమా? దేనికోసం? పనిని గుర్తించలేని స్థితిలో ఉంటే ఎలా? కోత విస్తారమై పంట నెల రాలిపోతుంటే ఇంకా పని లేదు అనుకొని తిరిగితే ఎలా? కోత విస్తారము, పనులు కొద్దుకున్నారండి. ఇప్పుడు యజమానుని వేడుకోవాలంటే ఏమని? యజమానుడా, కోత కోసే వాళ్ళని పంపని. ఆ కోత కోసేవాడికి ఏం అర్థం కావట్లేదంటే, నాకు పని కావాలి అని అర్థమవుతుంది కానీ నేను పని చెయ్యాలి అని అర్థం కావట్లేదు. ఒకడికి అర్థమవుతుంది కానీ తనది కాని పనులు వెళ్ళి తలబడుతున్నాడు. నా భావన అర్థమవుతుందా? హల్లెలూయా. నా భావన అర్థమవుతుందా? అసలు నీ పని ఏంటి? ఏం చేస్తావు? అసలు ఎలాంటి వ్యక్తివి? ఎలాంటి పనికి నువ్వు కట్టుబడిపోయి ఉన్నావు? నీ స్థాయి ఏంటి? నీ స్థితిగతులు ఏంటి? నువ్వేం చేస్తున్నావు? చాలా సందర్భాల్లో మేము స్త్రీలం అనకండి, బైబిల్లో ప్రముఖులు ఉన్నారు. దేన్ని వెంబడించాల్సిన వాడు దేన్ని వెంబడించాడు? తన స్థాయి ఏంటి? తను వెళ్ళింది దేన్ని వెంబడి? దేవుని ఆరాధించే మనము దేన్ని వెంబడించాలి? దేన్ని వెంబడిస్తుంది? నీ పని కాని దానిని. ఒకటి ఉజ్జియా తన పని కాని దానిని జోక్యం చేసుకున్నాడు, తన పని చేయాల. గెహాజీ తనకి ఏది అవసరం లేదో దానికోసం పరిగెత్తాడు. నిజానికి అవసరం లేదు, అది ఉపయోగపడలే. ఒక్క వ్యక్తిని గుర్తు చేస్తాను నేను. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం. ఈ పాటికి మీకు అందరికీ ఎలాగుండాలి? వసంతకాలమున రాజులు యుద్ధములకు వెలుచు ఉండగా దావీదు, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని అందరినీ పంపగా, జాగ్రత్తగా వినాలి. మికాయేలు పని యుద్ధం చేయటం, గాబ్రియేలు పని సమాచారం తీసుకురావటం, ఎక్సలెంట్గా చేశారు వాళ్ళ పనులు. ఉజ్జియా పని పరిపాలన చేయటం, కానీ దూపం పట్టుకున్నాడు. ప్రవక్త పని కానీ ఏం చేశాడు? డబ్బుల కోసం వెళ్ళాడు. దావీదని గొప్ప మహారాజు అన్నాడు బైబిల్లో. దావీదని గొప్ప మహారాజు అన్నాడు బైబిల్లో. గొప్పోడు అని చెప్పడం ఏమాత్రం తప్పు కాదు, యోగ్యుడు అన్నమాట. అయితే ఆయన జీవితంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. అది చిన్నదే అనుకునే లేపు పెద్ద నష్టాన్ని కలుగజేసింది. అందరు యుద్ధాలకు వెళ్తుంటే ఈయన మిద్ది మీద తిరుగుతున్నాడు, బాగానే ఉంది. చేయరాని తప్పు చేశాడు, బాగానే ఉందంటే మంచిదని కాదు నా ఉద్దేశం. ఆల్రెడీ పనుల నిమగ్నమైపోయిన ఒకడు పిలిపించాడు యుద్ధంలో నుంచి. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం కోసం ఉన్నాడు, యుద్ధంలోనే పోరాడుతున్నాడు. వాడు ఆలోచన అంటే ఏ పని మీద సైన్యంలోకి వచ్చాడు ఆ పని మీద ఉన్నాడు. వాడిని ఇంటికి పిలిపించాడు ఈయన. ఈ పని పాటలేని ఆయన పనిలో ఉన్నవాడిని ఇంటికి పిలిపించి తినిపించి తాగిపించి ఇంటికి వెళ్ళి భార్యతో సుఖంగా ఉండరా అన్నాడు. రాజుగారు ఏదో మంచి మనసు పట్టుకున్నట్టు. మా సైన్యం అంతా యుద్ధంలో ఉంది, అక్కడ ప్రాణాలు పోతున్నాయి, భార్యతో కొలకమంట వెళ్ళి నేను వెళ్ళను, నేను ఏ పని కోసం వచ్చాను ఆ పనే అని ఎక్కడే తిని ఎక్కడే పడుకొని అక్కడే ఉన్నాడు. అది మనోడి కంటే లేచి మిద్ది మీద తిరగడమే పని లేదుగా, తిరుగుతుంటే మరలా కనపడ్డాడు. మరలా పిలిచాడు. ఏంటి అంటే చెప్పాడు. అప్పుడైనా బుర్రెలగల దావీదుకి గెలగల. మరలా తాగిచ్చాడు, మరలా తినిపించాడు, మరలా కొన్ని వస్తువులు ఇచ్చాడు.
ఇది తీసుకుని ఇంటికి పోరా. మరలా అక్కడే పడుకున్నాడు. సరే వీడు ఇట్లాగ వాడు ఒక లెటర్ తీసుకొని లెటర్ రాసి ఆ లెటర్లో యుద్ధంలో ముందు పెట్టు అని పంపించాడు. ఆ లెటర్ లాగి చేత్తో పట్టుకొని సైన్యంలోకి వెళ్ళి యోబాబుకి ఇచ్చాడు. యోబాబు సీల్ చేసి చదివాడు. ఈ లెటర్ నీకు ఎవడిచ్చాడు అని యుద్ధంలో పెట్టి చంపేసారు బాబు అని రాసినట్లు అట్లా ముచ్చేశాడు. వీడికి ఆత్రం కదా, ఏం రాశారు సార్, ఒరే నిన్ను 2 రోజుల నుంచి ఇంటికి వెళ్ళమంటే వెళ్ళలేదంటగా, దేశం అంటున్నావు అంటే నువ్వు మంచి భక్తిపరుడు అంట, నీలాంటి సైన్యంలో కావాలి, అలాంటి యుద్ధ శూరుని ముందు పెట్టమన్నాడు, యుద్ధంలో ముందు పెట్టమన్నాడు అనగానే ఉబ్బుపోయి ముందు లైన్లో నుంచున్నాడు. యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో ఓడిపోయారు, చాలా మంది చచ్చిపోయారు. సమాచారం రాజుకి పంపించారు. అరే అబ్బాయి రాజు దగ్గరికి వెళ్ళి ఏంట్రా అంటాడు, యుద్ధంలో ఓడిపోయామని చెప్పాడు. కోప్పడతాడు. ఉరియా చచ్చిపోయాడండి అని చెప్తున్నాడు. ఏమన్నాడు? ఉరియా చచ్చిపోయాడండి అని చెప్తున్నాడు. ఇక్కడ వెళ్ళాడు. ఏంట్రా సమాచారం అన్నాడు రాజుగారు. యుద్ధంలో మనం ఓడిపోయామని చాలా మంది. బుద్ధి లేదంటారా మీకు, యుద్ధం అలా తెలీదా? ఉరియా చచ్చిపోయాడండి అన్నాడు. వెంటనే మాట మార్చేసి అంటాడు, యుద్ధం అంటే సహజం రా, ప్రాణాలు పోవటం ఓడిపోవటం, సర్లే అన్నాడు. ఎంత చదువుతూ ఉంటుంది అన్నమాట. బుద్ధి లేకుండా ప్రవర్తించింది నీవు కాదా? తన పనిలో నిమగ్నమైన వాడిని నాశనం చేసింది నువ్వు కాదా? దావీదు వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా? ఒకరోజు దేవుని మందసాన్ని ఎద్దుల బండి మీద కట్టుకొని తీసుకెళ్తున్నాడు. దేవుడు చెప్పాడు, నా మందసాన్ని యాజకుల బుధస్కంధాల మీద మోయాలి అని. అతని ఆకాంక్ష, ఆశ. దావీదు అప్డేట్ అయ్యాడు కొంచెం. కొత్త ఎద్దు బండి మీద ఎక్కించి తీసుకుపోతా ఉన్నాడు. ఆ ఎద్దులకు దగ్గరికి రాగానే ఒక కళ్ళెంలో కాలు జారి బండి తిరగబడిపోతుంది. అక్కడ ఉజ్జా అనే వ్యక్తి ఉన్నాడు. మందసం పడిపోతుందరా నాయనని, పడిపోకూడదని మందసాన్ని పట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఉజ్జా పని మందసం మొయ్యడం పట్టుకోవడం కాదు, పడితే వదిలేయటం. నా భావన అర్థమవుతుంది. నీ పని దానికి కావాలి అంతే, పట్టుకోవడం కాదు. చచ్చిపోయాడు. దావీదుకి భయం వేసి తీసుకెళ్లి ఓబేదెదోము ఇంట్లో అతడు అన్నాడు. సరే రెండోసారి ఏమైందంటే, మందసము ఫిలిష్తీయుల దండులోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎన్ని వాళ్ళు ఇబ్బందులు పడ్డారో తెలుసు మనకి. ఒక ప్రబుద్ధుడు కరుణాపీఠను లేపి చూశాడు, లోపల ఏముంది, వెంటనే చచ్చిపోయింది. ఈ కరుణాపీఠం ఎందుకు కప్పబడి ఉండేదంటే, దేవుని నీతికి మనుషుని నీతికి మధ్యలో కరుణాపీఠం అడ్డుగా ఉంటుంది. అందుకే యాజకుడు రక్తాన్ని తీసుకెళ్ళి కరుణాపీఠం ప్రోక్షించయ్యా, ఇదిగో బలి అర్పించబడింది, వాళ్ళ కొరకు పశువు అర్పించబడింది, వాళ్ళ కొరకు ఒక ప్రాణ త్యాగం చేయబడింది, ఈ పరిశుద్ధతను కనపరచని బ్రతుకులు అడుకోవాలి. ఎప్పుడైతే లేపాడో దేవుని పరిశుద్ధతకి ఎదుటికి ఎవరు నిలబడలేడు, వెంటనే చచ్చిపోయాడు. వీళ్ళ పని ఏంటో అది చేస్తే బాగున్ను, వీళ్ళకి ఏది నియమించబడిందో అది చేస్తే బాగున్ను. వీళ్ళ పని ఏది కాదో దానిలో తలదూర్చుకున్నారు. చాలా మంది ఏమో వాడు పని చేయడం మానేస్తున్నారు, చాలా మంది ఏమో వీళ్ళ పని కాకపోగా మరో దాంట్లో తలదూర్చడం ప్రారంభిస్తున్నారు. ఈ రెండు నష్టమే. మరి ఏం చేయాలంటే, నీ పని నువ్వు చేయాలా? చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేస్తాయి అన్నాడే, అలాగే నీ పని నువ్వు చేయాలి. నీకు ఒక పని ఉంది. పొలంలోకి పనికి వెళ్ళాం, నారు వేయడానికి వెళ్ళాం. అందరు నారేస్తారా? నారు పీకేవాడు వేరు, కట్టలు మోసేవాడు వేరు, నాటేవాళ్ళు వేరుకుంటారు. ఎవరి పని అటు చేయాలా? ఈ 3 నాకు తెలుసని 3 ఒకటే చేస్తే అవుతుంది? దేవుని ఇంటిలో నీకంటూ ఒక పని అని ఏర్పాటు చేస్తాడు. ఆ పని ఏంటి? నిన్ను పనికి పిలిచినాడు ఉంటాడే, ఆ యజమానుడు చెబుతాడు నీకు, అరే ఒక అట్లే అమ్మ మీరు నారు నాటండి అని ఆ వ్యక్తి చెబుతాడు. ఇప్పుడు నా పని ఏంటో నన్ను పిలిచినాడు చెబుతాడు, నీ పని అంటే నిన్ను పిలిచినాడు చెబుతాడు. పనికి వచ్చిన నీవు అడగటం ప్రాణం. ఈరోజు నా పని నాకు అర్థం కావట్లేదంటే నేను అడగట్లేదు. యశ్వ్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమానుడు రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాడు. ఏంట్రా అంటే, నాకు పని లేదయ్యా అన్నాడంట. ఆల్రెడీ కొంతమంది పని చేస్తున్నారు. సరే వెళ్ళి నా పొలంలో పని చేయపో, పని ఉందన్నాడు. మధ్యాహ్నం వేళ చూస్తే ఇంకొకటి తిరుగుతున్నాడు. ఏంట్రా అంటే, పని దొరకలేదు అన్నాడు. నా పొలంలో పని ఉందన్నాడు. ఇంకో గంటలో పనులు ఇంటికి వచ్చేస్తారని ఒకటి కనపడి, ఏంటంటే నాకేం పని దొరకలేదు అన్నాడు. నా పొలంలో పని ఉందన్నాడు. వాడు ఏ సమయంలో అయినా యజమానుడికి ఎదురుపడ్డప్పుడు నా పొలంలో పని ఉందన్నాడే కానీ రేపు రమ్మని అన్నాడు. నువ్వు యజమానుడికి ఎదురుపడి నాకు పని లేదయ్యా ఖాళీగా ఉన్నానని కనపరచు, నీకు పని ఉందో లేదో. భావన అర్థం అవుతుందా? నువ్వు యజమానుడికి కనపడకుండా, పనిచ్చేవాడికి కనపడకుండా అటు ఇటు తిరిగి నాకు పని ఇవ్వడు ఇవ్వలేదంటే, యజమానుడిగా కనపడు. పొలములో విస్తారమైన పని ఉంది, సమయంతో సంబంధం లేకుండా పెట్టుకున్నాడు. పనిలో ఉదయాన్నే పెట్టుకున్నాడు, కొంచెం సమయమైనా పెట్టుకున్నాడు, మధ్యాహ్నమైనా పెట్టుకున్నాడు, వాళ్ళు తిరిగి వచ్చేసే సమయమైనా పెట్టుకున్నాడు. పని మాత్రం లేదని చెప్పాల. అద్భుతం ఏంటంటే, కూలి మాత్రం కట్టే ఇచ్చాడండి. కూలి మాత్రం కట్టే. అక్కడ ఆయననే మాట, నేను నీకు ఎంతకు వరపడ్డానో అంత ఇచ్చా, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అంటే మనకన్నా ముందుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నా, ఇప్పుడిప్పుడే మనము పొలంలో దిగిన వాళ్ళతోనే సమానమైన కూలి మనకి ఇచ్చింది. ఎంత ఆధిక్యత! వారు మనము ఎప్పటికీ సమానమే కాలేము, కానీ సమానమైన కూలినైనా పంచి. ఆయన అంటున్నాడు, నీకు పని ఉంది, నీకు పని ఉంది.
ఈరోజు నువ్వు నా పని ఏంటయ్యా అని అడగగలిగితే నీ పని నీకు అప్పగిస్తాడు. నా బాధ్యత ఏంటి అని నువ్వు అడగగలిగితే నీ బాధ్యత నీకు అప్పగిస్తాడు. ఆయన పొలములో ఏ సమయానికి వచ్చిన పని ఉంది. పని లేని దొంగల వల్ల ప్రవర్తిస్తే నష్టాన్ని మనం సరిచూడటం చూస్తాం. కాబట్టి పని కలిగిన వ్యక్తుల్లాగా ఆయన పొలములో పని చేయడానికి మనం నిత్యము సిద్ధపడుదుముగాక.